everyone, welcome to our channel Kumari Kitchen. అమ్మమ్మ ఈరోజు స్పెషల్గా ఏం చేసా? ఈరోజు స్పెషల్ అంటే ఏం లేదండి, మా పెద్ద మనవరాల కోసం తృప్తిగా తింటుందని అన్నం వండానండి. అలాగే ఆ అమ్మాయికి చాలా ఇష్టమని బీరకాయ పచ్చెనగపప్పు అండి. చూడండి, నా ఫేవరెట్ కర్రీ ఇది అసలు. అందుకోసం నా మనవరాల కోసం చూడండి ఎంతో టేస్టీగా, వెరైటీగా, రుచిగా ఆ అమ్మాయి ఎంతో ఇష్టంగా తింటుందండి. ఈరోజు పచ్చెనగపప్పు బీరకాయ కూర చేశాను. ఫైనల్గా అండి నా పెద్ద మనవరాలకి చూడండి మినప్పప్పు పచ్చడి. ఈ మినప్పప్పు పచ్చడి నా మనవరాలకి ఎంతో ఇష్టం అండి. నా మనవరాల కోసం మినప్పప్పు పచ్చడి చేశానండి. ఆ అమ్మాయికి దొండకాయ తాలింపు అంటే ఎంతో ఇష్టం నాకైతే దొండకాయ. అందుకని దొండకాయ వేపుడు చేశానండి. అలాగే అండి ఇప్పుడు ఈ మినప్పప్పు పచ్చట్లోకి ఈ వడియాలంటే ఎంతో ఇష్టం అండి. వడియాలంటే ప్రాణం అండి మనవరాలకి. ఈ వడియాలు ఉప్పు మిరపకాయతో ఎంతో అన్నం తృప్తిగా తింటుందండి నా మనవరాల కోసం. ఉప్పు మిరపకాయలు అయితే నాకు ఫేవరెట్ అసలు. ఇక సద్దన్నంలోకి అలాగైతే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. చేశానండి మా మనవరాల కోసం వడియాలు, ఉప్పు మిరపకాయలండి. అలాగే ఇప్పుడు మజ్జిగ అండి. మా మనవరాలు మజ్జిగ ఒక ముద్దలోకైనా మజ్జిగ లేనిది అన్నం తినండి. మనవరాలకి మజ్జిగ అంటే ఇష్టం అండి. ఈ మజ్జిగలోకి ఎంతో ఇష్టం అండి, అస్సలు చెప్పలేమండి. ఈ మజ్జిగలోకి చూడండి మా మనవరాలకి ఈ నిమ్మకాయలను అయితే దబ్బలు నాలుక మీద పెట్టి నాకేస్తుందండి, అంతేనండి. ఈ మంచి నిమ్మకాయ ఊరగాయ అంటే ఆహా చెప్పలేమండి, అంత టేస్ట్, నోట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి అసలు. అంత ఇష్టం అండి అమ్మాయికి. ఈ మంచి నిమ్మకాయ ఊరగాయలో పెరుగు పోసుకొని మంచి నిమ్మ దెబ్బ నంచుకుంటూ ఊదేస్తుందండి అన్నం అయితేను. ఆహా, ఎన్ని ఐటమ్స్ చూస్తుంటే నోట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. వేడి అన్నం, వేడి కూర, వేడి దొండకాయ తాలింపు, చల్లగా మజ్జిగ, కారంగా పచ్చడి, నోటికి కరకరలాడడానికి ఒడియాలు, ఇంకా నోటికి తగులుతూ ఉంటే మంట పుట్టే లాంటి ఊరగాయ, అండ్ లాస్ట్లో పుల్లంగా ఉండటానికి నిమ్మకాయ ఊరగాయ, అండ్ లాస్ట్లో కడుపు చల్లగా ఉండడానికి ఐస్ క్రీమ్. మా అమ్మమ్మ అయితే ఇంట్లోనే ఐస్ క్రీమ్ చేస్తుందండి. సో నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక బనానా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కుమారి కిచెన్. టాటా బాయ్, ఉంటా.